అందరికీ ఒక విషయం చెప్పాలి. ప్రతిరోజు మనం 10 గంటలకు నిద్రపోతాం, పొద్దున్న లేస్తాం. సంవత్సరానికి ఒకరోజే మహాశివరాత్రి రాత్రి అంతా కూడా మేల్కొని పుణ్యం సంపాదిస్తాం. మీ కొరకు నేను తీరికే లేని సమయంలో ఎన్నికలకు వెళుతూ గురువుగారు చాలా ఇదిగా ఉన్నాను, అయినా మీ భాగవత ప్రవచనం ఒకటి పెట్టించాలన్నాడు. భాగవత ప్రవచనము ఏర్పాటు చేసి ఆయన గురజాడ కళాక్షేత్రములో అక్కడ ఆయన ప్రచారానికి వెళ్ళవలసిన సమయము తగ్గించుకొని భాగవతం వింటూ కూర్చున్నాడు. నేనన్నాను, నీ ప్రచారం అక్కర్లేదయ్యా, నువ్వు గెలుస్తావు, కృష్ణుడే చూసుకుంటాడు. అద్భుతమైన మెజారిటీతో గెలిచాడు ఆయన, శ్రీనివాసరావు గారు. అట్లా నాకు చాలా ప్రియ శిష్యుడు ఆయన ఎప్పుడు ఆ అమ్మవారు ఒక్కో సమయంలో వచ్చి ఏదైనా అడిగితే నువ్వు ఒక్కసారి దర్శనం చేయి, నువ్వు పొద్దున్నే మంత్రి అవుతావు అన్నాను. ఆ మరుసటి రోజే మంత్రి అయ్యాడు ఒకసారి. మళ్ళీ కూడా మంత్రి కావడానికి ఏం చేయాలో ఆలోచిస్తాను నేను. అందువల్ల అటువంటి వాడు. మరి శర్మ గారు ఎంత అద్భుతంగా మాట్లాడారంటే, ఇవాళ ఒక వేదవాక్కు వేదం చదువుకున్న వాళ్ళ తండ్రి గారు ఎంత మహానుభావుడు, నిత్య యజ్ఞ పునీతుడైనటువంటి మహనీయుడు వేణుగోపాల శాస్త్రి గారు. యనమండ్ర నేను చాలా నా 30 ఏళ్ళు 25 ఏళ్ల వయస్సులో నేను వారి దర్శనం చేశాను. అలా 2-3 సార్లు చేశాను. ఎప్పుడూ యజ్ఞదీక్షితుడయ్యే ఉంటాడు ఆయన్ని ఎప్పుడు చూసినా యజ్ఞాంగంలోనే ఋత్విజుడయ్యే ఉంటాడు ఆయన. అటువంటి మహానుభావుడు. ఆయన కుమారుడు మన సుబ్రహ్మణ్య శర్మ గారు, కోడలు ఆ తల్లి సోదరి, వాళ్ళిద్దరూ దంపతులు వచ్చారు ఈ సభకు. చాలా శోభాయమానం. మాకు ఇంకా చాలా ఇందాక చెప్పినట్లుగా ఎప్పుడూ ఒక మహారథము నడవాలి అంటే దాన్ని మోసేటువంటి వాళ్ళు మా డాక్టర్ ఎంకే రాము గారు. ఆయన ఫోన్ చేసి మీకు చాలా పెద్ద సన్మానం చేస్తున్నాము గురువు గారు, మీరు రావాలి అని నాకు ఫోన్ చేశారు. సుబ్రహ్మరెడ్డి గారు ఇప్పుడే నాకు ఆదేశం ఇచ్చారు, మీరు ఆ దేశం రావాలి విశాఖపట్నము అన్నారు. ఆయన ఫోన్ చేసి వాళ్ళిద్దరి దంపతులను నేను ఆశీర్వదిస్తున్నాను. ఆశాలత గారు మంచి వాంగ్మయ ధురీణ ఆమె. చక్కగా ఎప్పుడు ఏ వాక్యము ఎవరి గురించి ఎంత బాగా ఎట్లా చెప్పాలో ఆ వాగ్ విన్యాస వైఖరి విలాసము ఎరిగినటువంటి విదుషీమణి ఆమె ఆశాలత గారు. వారికి నేను ఆశీర్వచనం తెలియజేస్తున్నాను. మా ధర్మారావు గారు పాతవాడు, ఈ మధ్య అమెరికాలో ఉన్నాను గురువు గారు, అప్పుడప్పుడు కనపడుతున్నాను అన్నాడు. ఏ దేశంలో ఉన్నా ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించవలసిన వాడే మళ్ళీ ధర్మారావు గారు, ఆయన ఉన్నారు. అలాగే ఇంకా అందరూ ఎవరెవరైతే ఇందులో భాగస్థులు కార్యస్థులు, ఇందులో ఈ విజయ భాగస్వాములు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నేను సభకు సంపూర్ణముగా నేను ఆశీర్వచనము తెలియజేస్తూ, సుబ్బరామరెడ్డి గారి యొక్క బలం విష్ణోహో ప్రవర్ధతాం, ఆయన యొక్క బలము ఇంకా ఎట్లా పలికానో అంతకన్నా గొప్పగా మళ్ళీ నేను చెప్పలేను, ఇంకో కవి ఎవరూ చెప్పలేరు. అందువల్ల శ్రీశైలము నీ శిరస్సు, కైలాసము నీ మనస్సు అన్నాను. సుబ్బరాముడా బోడా శంభుడా జీవితమే ఒక తపస్సు, 40 నీ వయస్సు అన్నాను. ఎప్పుడు ఆయన 80 దాటినా కూడా 40 లాగానే అంత ఆ నాభి మూలము నుంచి మంత్రము పలకటమన్నది అంత శబ్దముతో ఎవరికి సాధ్యం కాదండి. ఆయన సాధన చేశాడు. అలా ఆయన ముద్రలు వేస్తాడని చెప్పారు. ఒక ముద్రలే కాదు, మంత్రములు అన్నన్ని గంటల పాటు పద్మాసనములో కూర్చొని జపించటము, ఆయన వేసేటువంటి మాలలు అవి ఎన్ని కిలోలు ఉంటాయో భరించడం సాధారణమైన వ్యక్తికి సాధ్యం కాదు. 8 అపీతి 80 అంటే ఆయన వయస్సు అన్ని కిలోల బరువు మోస్తున్నాడు ఆయన. చూడండి, ఎవరికన్నా సాధ్యమయ్యే పని అది. ఆశ్చర్యకరం. అంటే అంత శివుడు తలుచుకుంటే బరువేముందండి ఆయనకు. అందువల్ల పరమేశ్వర అనుగ్రహము పరిపుష్టముగా ఉన్నటువంటి మహానుభావుడు సుబ్బరామరెడ్డి గారు. సుబ్బరామరెడ్డి గారికి ఆయురారోగ్య ఐశ్వర్య భోగ భాగ్యములు, ఇతోధికమైన భగవద్భక్తి, అంటే భగవంతునిలో లీనమై శివుడే తానై ఉన్నాడు. శివోహం 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 అన్నారు. ఆ శివోహం శివోహమే సోహం 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 హంస హంసేతి యో బ్రూయాత్ హంసో నామ సదాశివ హంస హంసే
హంసేతి యో బ్రూయాత్ అన్నాడు. హంస హంసో హంసో అంటే హంస హంస గాయత్రి అన్నారు దాన్ని. శివార్చనలో రుద్రాభిషేకములో నా రుద్రో రుద్రమర్చయేత్ అన్నారు. నీవు రుద్రుడవు కాకుండా రుద్రార్చన చెయ్యవలదు, చెయ్యలేవు అన్నారు. అలా శివుణ్ణి ఎవరు ఉపాసిస్తారో తాను సాక్షాత్తు శివుడు కావలసిందే. కంఠే వసవస్తిష్టంతు మూర్ధ్యాదిత్యాస్తిష్టంతు. ప్రేమ ఇటువంటి ఈ సాగర తీరములో ప్రతి మనస్సు సాగరమై ఉప్పొంగుతూ ఉన్నటువంటి సమయం ఇది. ఇటువంటి ఈ సందర్భంలో ఇక్కడ శివుణ్ణి గురించి 2 మాటలు చెప్తాను. తర్వాత ఈ శివుడికి ఎటువంటి సేవ చేస్తున్నారు సుబ్బరామరెడ్డి గారు, ఈ 2 కోణాలు నేను ఆవిష్కరిస్తాను. బ్రహ్మాండ వ్యాప్త దేహా భసిత హిమ రుచా భాసమానా భుజంగై కంఠే కాలా కపర్దా కలిత హిమరుచా కలిత హిమరుచా కంఠే కాలా కపర్దా కలిత శశికళాశ్చండ కోదండహస్తా త్రియక్షా రుద్రాక్షమాలా సులలిత వపుష శాంభవా మూర్తిభేదా రుద్రా శ్రీరుద్రసూక్త ప్రకటిత విభవా నః ప్రయచ్చంతు సౌఖ్యం. ఇది వేద ప్రచోదితమైనటువంటి మహాన్యాసములో ధ్యాన శ్లోకం. మొట్టమొదట ఈ ప్రపంచములో మొత్తము సర్వలోకములలోనూ ధనుస్సును పట్టుకున్న మొట్టమొదటి విల్కాడు పరమేశ్వరుడు. బ్రహ్మాండ వ్యాప్త దేహం అన్నాడు. ఆయన బ్రహ్మాండములో మొత్తం అంతా వ్యాపించి ఉన్నాడు. ఆయన దేహము ఒక చోట లేదు, పరమేశ్వరుడు ఒకే చోట లేడన్నాడు. బ్రహ్మాండ వ్యాప్త దేహ భసిత హిమ రుచా భాసమాన భుజంగై అన్నాడు. అద్భుతమైనటువంటి నాగాభరణుడై వెలుగొందుతూ ఉన్నాడు. విభూతి రేఖలతో వెలుగొందుతున్నాడు. ఆయన ఒళ్ళంతా భస్మధారి అయి ఉన్నాడు. ఆయన భసిత హిమరుచా భాసమాన భుజంగై కంఠే కాలాహ మొత్తము తెల్లనివాడు, ఎక్కడా ఇసుమంత కూడా కల్మషము లేనివాడు శివుడు. ఒక కంఠములో మాత్రము లోకం కోసము ఆ విషాన్ని ధరించాడు కాబట్టి కంఠే కాలుడు అయ్యాడు. కంఠే కాలాహ కపర్దాహ. మానవుడికి పరమ సౌందర్యమును కలిగించేది కేశపాశము. పరమ సుందరుడు శివుడు. శివుడు ఇంత సుందరుడు అని చెప్పడానికి వీల్లేదు. ఆ కపర్దము అంటే పెద్ద జటాజూటము గలవాడు ఆయన. కంఠే కాలాః కపర్దాః కలిత శశికళాః చండకోదండహస్తాః. చండ కోదండహస్తము, ఆయన చేతిలో ఒక కోదండమును గొప్ప విల్లును దాల్చి ఉన్నాడు. అట్లా రుద్రాక్షమాలాధారుడై ఇంత ఉన్నవాడు ఎంత అద్భుతంగా చెప్పాడంటే సులలిత వపుష అన్నాడు. ఈ శరీరాలన్నీ మొరటుగా లేవు, పరమ సౌందర్య భాసురంగా ఉన్నాయి. శివుడు పరమ సౌందర్యవంతుడు. అంతకన్నా లోకంలో ఇంకొక చోట సౌందర్యము లేదు. అమ్మవారు కూడా ఆయన సౌందర్యం మెచ్చి ఆయనలో సగమైపోయినది అమ్మవారు. అంత సౌందర్యము శివునిది. అందుకని ఆయన్ని హిరణ్యబాహో నమో హిరణ్యబాహవే సేనాన్యే అన్నారు. అంటే బంగారము పురులు తిరిగినట్లుగా ఉంటాయట ఆయన చేతులు కండలతో. అలాగే హిరణ్యబాహు ఆయన. అటువంటి పరమ సౌందర్యమూర్తి సర్వ బ్రహ్మాండ భాండములందు శరీరములతో నిండి ఉన్నటువంటి పరమేశ్వరుడు నః ప్రయచ్చంతు సౌఖ్యం. మనకు సుఖము ఐశ్వర్యము 2 ఉన్నాయి. నరములు ఉన్నాయి మన శరీరములో. నాడీ మండలం ఉన్నది. నాడీ మండలం అంతా సర్పములే.
సర్పాకృతలే అవన్నీ. ఇక్కడ సహస్రారములో మహాపద్మం ఉన్నది. శాంతం పద్మాసనస్థం శశిధర మకుటం పంచవక్త్రం త్రినేత్రం అని వర్ణించారు శివుణ్ణి. శాంతుడు, పద్మాసనస్థుడు అన్నారు. ఈ సహస్రార పద్మము ఉన్నది ప్రతి వ్యక్తి యొక్క శిరస్సునందు. ఇక్కడే పరమేశ్వరుడు కొలువు ఉన్నాడు. ఇక్కడ చంద్రకళాధారుడై అమృత ప్రసారము చేస్తూ ఉన్నాడు. ఈ కుండలిని అనే శక్తి ఉన్నది. ఎప్పుడో ఇందాక సుబ్రహ్మణ్య శాస్త్రి గారు శర్మ గారు చెప్తూ ఉంటే నాకు గుర్తొచ్చింది. 1994లో ఇక్కడ అంబేద్కర్ ఆడిటోరియంలో నేను మహాశతావధానం చేశాను. 94లో చేసినప్పుడు నేను ఒక మాట చెప్పాను. కదలించద నా కుండలిని కవి పండిత జన మండలిని, కదలించద నా కుండలిని అన్నాను. ఆ కవిత్వంలో చెప్పాను. అట్లా కుండలిని శక్తి ప్రతి వ్యక్తిలో ఉన్నది. సుబ్బరామరెడ్డి గారు దాన్ని కదిలించుకున్నారు. ప్రతి వ్యక్తి కదిలించుకోవాలి. ఆ కుండలిని శక్తియే తపస్సుకు మూలం. అటువంటి కుండలిని శక్తిని కదిలించుకున్నవాడు మహాయోగపు యోగి అవుతాడు. ఆ యోగినే తస్మాత్ యోగీ భవ అర్జున అన్నాడు కృష్ణ పరమాత్మ అర్జునుడికి. అంటే మనమందరం అర్జునుడమే. అర్జునుడికి బోధించాడు, నువ్వు ఆ యోగివిగారా నువ్వు ముందు అన్నాడు. అటువంటి యోగము సాధ్యమవుతుంది. అట్లా యోగించారు అంటే ఒక వారం రోజుల లోపల ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనకు తోచినదేదో ఒక సహాయము చేసి ఆయనకు శాలువ గప్పి వస్తాడు. చాలా కష్టమైన పని, మానవులకు దుర్లభమైన పని ఇది. నేను అనేక పర్యాయాలు చూశాను. ఈ మధ్యనే కదా ఈయనని నిందించాడు, ఆయన దగ్గరికి వెళ్ళి ఈయన చెక్కిచ్చి శాలువ గప్పి వస్తున్నాడే, ఆశ్చర్యం. అంటే మానవుడు ఎలా బతకాలో ఆయన 80 ఏళ్ల జీవితంలో సాధించిన అమృత కలశం ఏమిటి అంటే ఇవాళ మీ అందరికీ ఆశీర్వచనము అని అనగలుగుతున్నాడు ఒక వ్యక్తి. ఒక త్రిశూలం పట్టుకుని శివుడిలాగా నిలబడి అంటే అది హృదయానికి చాలా బలం కావాలి. ఆ మనస్సు ఎంత బలమైతే నీకు ఆశీర్వచనం ఇస్తున్నానయ్యా అని అంటాడు. అలా అనగలుగుతున్నాడు అంటే అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణయేవచ, వీలైనంత దయను ప్రకటించు నీవు. ఎప్పుడు ఎవరి యందు ద్వేషం ప్రకటించవద్దు. ఇది ఆయనలో చాలా విశేషంగా నేను దగ్గరగా గమనించినటువంటి గుణము. అందుకని ఇవాళ ప్రజలందరూ ఇలా వేల మంది చేతులు దాపి ఆయన కోసం అరులు దాచి ఒక్క నిమిషం ఇట్లా చేయి తాకితే చాలు మనకు కూడా కొంచెం తపస్సు వస్తుంది, కొంచెం శక్తి వస్తుంది, కొంచెం ఆరోగ్యం వస్తుంది, కొంచెం సుబ్బరామరెడ్డి లాగా వాక్కు వస్తుంది, బలం వస్తుంది. 83 ఏళ్ల వాడా ఏ 40 ఏళ్ల వాడు నిలబడినట్టుగా ఇందాక బ్రహ్మానందం గారు చాలా బాగా చెప్పారు. ఆయన 93 అయినా కూడా, నేనంటున్నాను 103 అయినా కూడా ఆయన అట్లే నిలబడి మన ముందు ఇలాగే చెప్తూ ఉంటాడు. మళ్ళీ ఆ సభల్లో అందరము పాల్గొంటాము. ఇలాగే అందరము జయ జయ ధ్వానాలు కడతాడ ధ్వనులు చేస్తూ ఉంటాము. ఆయనకు పరమేశ్వరుడు ఆయురారోగ్య ఐశ్వర్య భోగ భాగ్యములు. ఎందుకంటే శివుడు అంటేనే నిత్య యౌవనుడు ఆయన. నమశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యాం నగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. నిత్య యవ్వన స్వరూపులు పార్వతీ పరమేశ్వరుడు. ఆ పార్వతీ పరమేశ్వరుల కటాక్షము ఎవరికి ఉన్నదో, ఎందుకంటే నేను శివపుత్రుడను అంటాడు. మనమందరము శివపుత్రులమే. కానీ అంత ధైర్యంగా నేను శివపుత్రుడను చెప్పుకోగలగడం సుబ్బరామరెడ్డి గారికి సాధ్యమైంది. నేను శివపుత్రుణ్ణి అంటాడు. మామూలు మాట్లాడుతున్న సందర్భంలో కూడా నేను పరమేశ్వర పుత్రునయ్యా స్వామి, నేను శివపుత్రుణ్ణి అంటాడు. అట్లా అనగలిగినటువంటి అనుగ్రహము శివుడు ప్రసాదించాడు. శివుడు ఆయస్తూ ఇట్లా మహాద్భుతంగా చెప్తాడు. తస్య యజురేవ శిరః, యజుర్వేదమే శిరస్సు అన్నారు కాలపురుషుడికి, వాంగ్మయ పురుషుడికి. అటువంటి యజుర్వేదములో శివుణ్ణి గురించి చెప్పారు. ఎంత అద్భుతంగా అంటే అంత అద్భుతంగా, ఎన్ని చెప్పినా చెప్పవలసి ఉంటాయి, అంత గొప్పగా చెప్పారు పరమేశ్వరుడి గురించి. అటువంటి పరమేశ్వర ఉపాసన కలగటం అన్నది ఎన్నో జన్మల పుణ్యం చేస్తే తప్ప పరమేశ్వరుని యందు భక్తి ఏర్పడదు. అంటే విష్ణువు భక్తి తక్కువ నేను అనటం లేదు, కానీ విష్ణువును చూస్తూనే నీకు ఆభరణాలు, కిరీటాలు, కేయూరాలు, కంకణాలు కనిపిస్తాయి. కొంచెం ఆకర్షణ కలుగుతుంది మానవుడికి. కానీ శివుణ్ణి చూస్తే ఆకర్షణలేవీ లేవు. ఆయన సౌందర్యమే ఆకర్షణ. ఒకవైపు సర్పములు, ఒకవైపు జటాజూటము, ఏమీ నీకు ఆకర్షణ లేదు. కానీ అటువంటి
పరమేశ్వరుని యందు భక్తి కలిగితే అది దృఢమైన భక్తి, వాణి జన్మ ధన్యము అన్నారు. అటువంటి పరమేశ్వర భక్తి మన సుబ్బరామిరెడ్డి గారికి నిలువెల్లా భక్తి. ఆయన ఎప్పుడు చప్పట్లు కొట్టొచ్చు సంతోషముగా, ఎప్పుడు మాట్లాడినా, ఎప్పుడు ఫోన్ చేసినా కనీసము ఒక 20-30 మంత్రాలు ఆయన అలవోకగా నోటి వెంట చెబుతూ ఉంటాడు. స్వామి ఇదెట్లా ఉంది, ఇదెట్లా ఉంది అని ఈ మంత్రాలన్నీ చెప్తూ ఉంటారు. ఒకటి బాగుంది అంటే మళ్ళీ ఇదెలా ఉంది అంటాడంటే అన్నింటి మీద ఆయనకి దేనిని వదలలేడు, అంత ఆకర్షణ. అన్ని వేల సంఖ్య, ఇది 10,000 చేస్తున్నాను స్వామి, ఇది 1000, ఇది 5,000, ఇది 12,000, భయం అనిపిస్తుంది. అన్నన్ని వేలు ఆయన ఎంత బాగా అన్నాడో. రావణ బ్రహ్మ అంటే కలియుగ రావణ బ్రహ్మ అని నిజముగా బిరుదు ఇయ్యదగిన వాడు ఆయన. మన తెలుగు రాష్ట్రాలలో, భారతదేశంలో కూడా ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు అంటే అది డాక్టర్ టి సుబ్బరామిరెడ్డి గారు. ఎందుకంటే ఇట్లా నిరంతరము పరమేశ్వరుడు ఆయన 80 దాటిన వాడు, 83 వాడు 43 వాడిలాగా మాట్లాడుతున్నాడు. అందుకే ఒక మాట చెప్పాను నేను, కైలాసం నీ మనస్సు, కైలాసం నీ మనస్సు, శ్రీశైలం నీ శిరస్సు, కైలాసం నీ మనస్సు, శ్రీశైలం నీ శిరస్సు, సుబ్బరాముడా భోళా శంభుడ 40 నీ వయస్సు. భోళా శంకరుడు నాకు పద్మశ్రీ వచ్చింది ప్రకటించారు. ఆయనకేమి కానీ వెంటనే ఫోన్ చేశారు, మీకు సన్మానం చేయాలి విశాఖపట్నంలో శివరాత్రి నాడు అన్నాడు. సుబ్బరామిరెడ్డి మొదటిది, పైగా శివరాత్రి, పైగా సన్మానము, ఇలా ఒకదాని మీద ఒకటి ఆకర్షణ. ఈ సాగర తీరము చాలా గొప్పది. చందనాచలేశ్వరుడు సింహాచల స్వామి అధివసించినటువంటి నేల ఇది చాలా గొప్పది. ఈ భూమి చాలా గొప్పది. ఇక్కడ ప్రతి వ్యక్తి యొక్క మనస్సు చాలా గొప్పది. ఎప్పుడు సముద్రంలాగా ఉప్పొంగుతుంటారు ఇక్కడ ప్రజలందరూ కూడా. అందుకని సుబ్బరామిరెడ్డి గారు ఎప్పుడు విశాఖపట్నం వదిలిపెట్టాడు, విశాఖపట్నము ఆయన్ని వదిలిపెట్టదు. ఎందుకంటే అంత పరస్పరం ప్రేమ. ఎప్పుడో వచ్చిపోతేనే మాకింత ప్రేమ ఉంటుంది, ఆయన ఎట్లా వదులుతాడు ఇక్కడ ఉన్నవాడు. ఏళ్ల తరబడి ఇక్కడ మీకు ఇలాంటి కార్యక్రమాలు, ఆయన వాక్కు, ఆయన తపస్సు, ఆయన వ్యక్తిత్వము, ఆయన రాజకీయము, ఆయన సేవ అనేక విధాలుగా మీతో ముడిపడి ఉన్నవాడు. ఇన్ని కోణాలతో ముడిపడి ఉన్నవాడు. విశాఖపట్నం గాక నాగఫణి శర్మ సన్మానానికి ఆయన ఇంకో ఊరు ఎన్నుకుంటాడా? అందువల్ల ఈ విశాఖపట్నములో ఈ శివరాత్రి నాడు ఈ కార్యక్రమము జరగటం అన్నది అందరికీ కూడా ఆనందప్రదమైనటువంటి అంశము. అందువల్ల ఇంత గొప్ప కార్యక్రమం. ఎందుకంటే శివుడు అంటేనే ఎట్లాంటి వాడంటే ఎప్పుడు మనస్సు ఊగిపోతూ ఉంటుందట. శివుడు వరాలు ఇవ్వటం మొదలు పెడితే ఇంకా ఒక పట్టాన ఆగటం ఉండదు అన్నాడు. ఎంత గొప్పగా అన్నాడంటే శివుడి గురించి, ఆకాశో ఆకాశః చికురాయతే, ఆకాశమే ఆయన శిరస్సు అంతా ఆకాశం అన్నాడు. దశ దిశా భోగో దుకూలాయతే, ఆయన పట్టుబట్టలు ఏమిటయ్యా అంటే దశ దిక్కులే ఆయనకు పట్టుబట్టలు అన్నాడు. దశ దిశా భోగో దుకూలాయతే, సీతాంశు భూషణాయ, సీతాంశువు చంద్రుడు ఆయనకు ఆభరణం. ఎవరికి ఆభరణం కాగలుగుతాడండి? ఆకాశములో చంద్రరేఖ ఉంటుంది, ఆకాశమంతా నీలము ఆయన శిరస్సు, దాని మీద ఆయన చంద్రుడు ఆయనకు ఆభరణం. చంద్రుడిని ఆభరణముగా దాల్చినవాడు, 3 కన్నులు ఉన్నవాడు. ఎవరికి? 2 కళ్ళే. ఏ దేవతానీకముకైనా 2 కళ్ళే. ఒక 3 కన్నులు ఉన్నవాడు ఒక్కడ ఆయన మాత్రమే. ఎప్పుడు ప్రీతి చెందుతాడు ఆయన అంటే ఒక మాట అన్నాడు, ఆయనకి ఎంత సాధారణంగా ఉంటాడు అంటే స్థిరతర ఆనంద స్వరూపాయతే, ఎప్పుడు ఆనందమే ఆయన స్వరూపమట. స్థిరతర ఆనందము అన్నాడు శివుడి యొక్క. అందుకని కైలాసవాసి శివ అన్నారు. కైలాసం అంటే ఏమిటంటే కే లసతి ఇది కైలాస అన్నారు. కే అంటే ఆనందే, కహ అంటే ఆనందము. కే ఆనందే లసతి ఇది కైలాసవాసి శివ, నిత్యానంద స్వరూపుడు శివుడు. అటువంటి శివుడైనటువంటి వాని యొక్క తస్మిన్ మే హృదయం సుఖేన రమతాం సాంబే
పరబ్రహ్మణి. అటువంటి సాంబుడైన పరబ్రహ్మ యందు నా మనస్సు ఎప్పుడూ రమించుగాక అన్నాడు ఆచార్య శంకర భగవత్పాదులు. అంత అద్భుతంగా చెప్పాడు పరమేశ్వరుని గురించి. అటువంటి పరమేశ్వరుని నిరంతరము ధ్యానం చేస్తూ సుబ్బరామరెడ్డి గారి జీవితంలో ఒక గొప్ప సూత్రం ఉంది. చాలా దగ్గరగా చూసినప్పుడు మైత్రః అద్వేష్ట సర్వభూతానాం మైత్రః కరుణ ఏవచ అన్నాడు భగవద్గీతాచార్యుడు. శ్రీకృష్ణ పరమాత్మ ఒక సూత్రం చెప్పాడు, నువ్వు లోక విజేత ఎప్పుడవుతావురా అంటే చేసాం. రాత్రి అంతా మొత్తం ఎవరు కావాలని అభిషేకం చేయవచ్చు. ఇప్పుడు ఇంకొక 10 నిమిషాలలో ఓం నమ శివాయ అనే అద్భుతమైనటువంటి మల్టీ పర్పస్ ప్రోగ్రాం. ఎట్లంటే సంగీతం, నాట్యం, నాటకం అన్నీ కలిపి నేత్రాలకి ఎంతో రసవత్తంగా ఆ ప్రోగ్రాం 2.5 3 అవర్స్ ఉంటుంది. గుమ్మడి గోపాలకృష్ణ గారు ఒక మహా కళాకారుడు. ఆయన మహాశివుడిగా నటిస్తున్నాడు. శివలింగం ఎలా ఉద్భవించింది, ఏ విధంగా దక్షయజ్ఞం, పార్వతీ కళ్యాణం, ఇవన్నీ కూడా కలిపి ఇప్పుడు 3 గంటలు ఏర్పాటు చేశాం. మీరందరూ కూడా మీ జీవితంలో మళ్ళీ అవకాశం రాదు. ఇప్పుడు 5 నిమిషాలు ఆ ప్రోగ్రాం గురించి ఆచార్య చెప్తుంది. అది అయిన తర్వాత మనం మీరు కూర్చుంటే వెంటనే ప్రోగ్రాం స్టార్ట్ అవుతుంది. హిమాలయాలు, కైలాసం అన్నీ కనిపిస్తాయి. కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎంతో ముఖ్యమైన కార్యక్రమాల్లో తలమునకలై ఉన్న డాక్టర్ బ్రహ్మానందం గారు సుబ్బరామరెడ్డికి వారి మీద అంతులేని ఆపేక్షతో, అనురాగ హృదయంతో ఈ కార్యక్రమానికి విచ్చేశారు.